వయసు పెరిగే కొద్దీ ఆలోచనలు కష్టాలు అనేవి పెరిగిపోతూనే ఉంటున్నాయి. ఈ కాలంలో మంచి హెల్దీ బ్రెయిన్ అనేది మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. ఒకవేళ ఆ బ్రెయిన్ని గనక చక్కగా వాడుకోగలిగితే మనకంటా తోపు ఎవ్వరూ ఉండరు. సింపుల్గా చెప్పాలంటే బ్రెయిన్ అనేది ఒక మజిల్ లాంటిది. దాన్ని మీరు ప్రాపర్గా ట్రైన్ చేస్తే అది మీ లైఫ్లో కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఆ కాన్ఫిడెన్స్తో మీరు కంటున్న కలలు నెరవేర్చుకోవచ్చు కూడా. వెల్కమ్ టు తెలుగు మోటివేషన్ ఫర్ యూ ఛానల్. ఇవాళ మనం 7 పవర్ఫుల్ సింపుల్ టెక్నిక్స్ తెలుసుకొని బ్రెయిన్ పవర్ పెంచుకుందాం. ఈ బ్రెయిన్ పవర్ అనేది బూస్ట్ చేసుకోవడానికి రీజన్ ఏదైనా కానివ్వండి, లైక్ ఎగ్జామ్స్లో టాపర్ అవ్వడానికైనా, లేదా డే టు డే వర్క్ లైఫ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికైనా, లేదా 24/7 మైండ్ని షార్ప్గా అంటే చురుగ్గా ఉంచుకోవడానికైనా ఈ 7 టెక్నిక్స్ చాలా యూజ్ అవుతాయి. సో డోంట్ మిస్ ఎనీ పాయింట్. టెక్నిక్ నెంబర్ 1, స్టే మెంటలీ యాక్టివ్. బాడీకి ఎలా అయితే ఎక్సర్సైజ్ చేయడం ఇంపార్టెంటో అలానే సేమ్ బ్రెయిన్ పవర్ ఇంక్రీజ్ అవ్వి బ్రెయిన్ హెల్దీగా ఉండడానికి కొన్ని బ్రెయిన్ యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది. మన మైండ్కి పదును పెట్టే కొన్ని పజిల్స్ సాల్వ్ చేయాలి, అలాగే చెస్ ఆడాలి, ఇంకా కొత్త కొత్త భాషలు నేర్చుకోవడానికి ట్రై చేయాలి. ఇలా చేయడం వల్ల రిలాక్స్డ్గా ఉన్న మన బ్రెయిన్ ఛార్జింగ్ పెట్టినట్టు ఉంటుంది. ఇవన్నీ చేస్తే మెమరీ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది బికాస్ ఆఫ్ హైపర్ యాక్టివ్ బ్రెయిన్. ఇంకా చెప్పాలంటే ఇలాంటి మెంటల్ స్టిమ్యులేషన్ పనుల వల్ల కాగ్నిటివ్ ఫంక్షన్ మెయింటైన్ అవుతుంది. మన మైండ్ని ఫుల్లీ ఫోకస్డ్ అండ్ ఇంటెలిజెంట్గా బిహేవ్ చేసేలా చేస్తుంది. టెక్నిక్ నెంబర్ 2, గెట్ ఫిజికల్. ఫిజికల్గా చేసే బాడీ ఎక్సర్సైజ్ కేవలం మీ బాడీ ఫిట్గా ఉండడానికే కాదు, మీ బ్రెయిన్కి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎలా అంటే బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రెస్ రెడ్యూస్ చేస్తుంది, ఇంకా ఎన్నో మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. బాడీకి వర్కౌట్ చేయడం వల్ల మన బ్రెయిన్ కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. అలా రిలీజ్ చేయడం వల్ల కొత్త న్యూరాన్స్ గ్రో అవుతాయి, అలాగే ఆ న్యూరాన్స్ మధ్యలో ఉండే కనెక్టివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన హార్ట్ పంప్ చేస్తుంది ఆక్సిజన్ని అండ్ న్యూట్రియంట్స్ని బ్రెయిన్కి ప్రాపర్గా యూజ్ అయ్యేలా. రావడం వల్ల మెమరీ పవర్ అనేది ఇంప్రూవ్ అయ్యి, ఫోకస్ ఇంప్రూవ్ అయ్యి, ఓవరాల్గా మెంటల్ క్లారిటీ ఉంటుంది. కనీసం ఒక రోజులో అరగంటైనా ఫిజికల్గా ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి. లైక్ జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, డాన్సింగ్. ఇలా చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, బ్రెయిన్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. టెక్నిక్ నెంబర్ 3, ఈట్ బ్రెయిన్ బూస్టింగ్ డైట్. ఫుడ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది బ్రెయిన్ హెల్త్కి. సో మ్యాక్సిమం ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లాంటివి ఎంత వీలైతే అంత డైలీ రొటీన్లో తీసుకోండి. అలాగే రోడ్ మీద జంక్ ఫుడ్స్ తగ్గిస్తే చాలా బెటర్. వీలైనంత ఎక్కువగా హెల్త్ని ఇచ్చే ఫుడ్స్ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఎలా అంటే యాంటీ ఆక్సిడెంట్స్, హెల్తీ ఫ్యాట్ తీసుకోవాలి, న్యూట్రియంట్స్ ఇవన్నీ ఉండే ఫుడ్ని హెల్తీ డైట్లో పెట్టుకోవాలి. ఇంకా చెప్పాలంటే బ్లూబెర్రీస్, నట్స్, ఫ్యాటీ ఫిష్, ఆకుకూరలు ఇవన్నీ ఎక్సలెంట్ హెల్తీ ఫుడ్ డైట్ అన్నమాట. సో అందుకే వీటిని డైలీ రొటీన్ ఫుడ్ డైట్లో పెట్టుకునేలా ప్రయత్నించండి. ఈ ఫుడ్ తీసుకుంటే బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా లేదా డ్రౌజీ బ్రెయిన్ అవ్వకుండా కాపాడుతుంది. ఈ హెల్దీ ఫుడ్డే మనల్ని కాపాడుతుంది. మీ డైలీ ఫుడ్ రొటీన్ ఎంత వీలైతే అంత వీటిని అడాప్ట్ చేసుకోండి. టెక్నిక్ నెంబర్ 4, గెట్ ఇనఫ్ స్లీప్. స్లీప్ అన్నాను కదా అని కుంభకర్ణుడి కజిన్ బ్రదర్లా మాత్రం పడుకోవద్దు. అలా చేస్తే బ్రెయిన్ అసలు యాక్టివ్గా ఉండదు. అలా అని నిద్ర సరిగ్గా లేకపోయినా సరే బ్రెయిన్ యాక్టివ్గా ఉండదు. ప్రతి ఒక్కరికి లైఫ్లో క్వాలిటీ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నిద్రలోనే మన బ్రెయిన్ ప్రాసెస్ అవుతుంది. మన భాషలో చెప్పుకోవాలంటే నిద్రలోనే బ్రెయిన్కి ఛార్జింగ్ ఎక్కుతుంది అనమాట. ఇంకా చెప్పాలంటే మంచి లేదా చెడు మెమొరీస్ని కంబైన్ చేస్తుంది, ప్రతి పనిని ఎదుర్కొనే ధైర్యం ఇస్తుంది, స్ట్రెస్ని రిలీఫ్ చేస్తుంది. మ్యాక్సిమం 7 to 9 అవర్స్ పడుకోవాలి నైట్ టైం. మధ్యాహ్నం పడుకుంటే లేజినెస్ పెరుగుతుంది. ప్రాపర్ రెగ్యులర్ స్లీప్ సైకిల్ మెయింటైన్ చేయాలి. అప్పుడే బ్రెయిన్ హెల్దీగా ఉంటుంది, బాడీ కూడా హెల్దీగా ఉంటుంది. టెక్నిక్ నెంబర్ 5, స్ట్రెస్ మేనేజ్మెంట్. మనకి ఎప్పుడైనా స్ట్రెస్ అయినట్టు అనిపిస్తే అది బ్రెయిన్కి నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది. అలా అవుతూ అదొక అంటువ్యాధిలాగా మనలో ఉండే ఎబిలిటీస్ని డౌన్ఫాల్ చేస్తుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనకి పలానా పని వచ్చు, అది చేయడం మనకు వచ్చు, బట్ చేయలేము, ఏంటేంటో అయోమయంగా బిహేవ్ చేస్తాం. ఇలా ఎందుకు అవుతుందంటే బ్రెయిన్లో స్ట్రెస్గా ఫీల్ అవ్వడం వల్ల. వీటి నుంచి అర్జెంట్గా బయటపడాలి అనిపిస్తే మనం చేయాల్సింది మెడిటేషన్. సింపుల్గా ఒక రూమ్లో మీకోసం మీరు టైం తీసుకోండి, కొంచెం ఫ్రీ టైం ఉంచుకోండి. వీలైనంత ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. స్ట్రెస్ తగ్గించుకోవడానికే కాదు, హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే కూడా ఇలా ఒంటరిగా మనశ్శాంతిగా ఉండాల్సిందే. టెక్నిక్ నెంబర్ 6, సోషలైజ్. 10 మందితో కలిసి ఉండడం కూడా మంచిదే. ఎటకారాలు చేసుకోవడానికే కాదు, మంచి ముచ్చట్లు, ఇన్ఫర్మేటివ్ కబుర్లు చెప్పుకుంటే మన బ్రెయిన్ షార్ప్ అవ్వడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. రోజులో కొంతసేపు ఒంటరిగా ఉండడం ఎంత ఇంపార్టెంటో అలాగే కొంతసేపు ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో కలిసి ఉండడం కూడా అంతే ఉపయోగం. అలా అందరితో ఉంటే మనలో పాజిటివ్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల బ్రెయిన్ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. టెక్నిక్ నెంబర్ 7, లాస్ట్ వన్ బట్ ఇంపార్టెంట్, కంటిన్యూస్ లెర్నింగ్.
జీవితంలో ఎప్పుడు నేర్చుకోవడం అనేది ఆపకూడదు కూడా. కొత్త స్కిల్స్ అండ్ నాలెడ్జ్ పొందడం జీవితంలో చాలా హెల్ప్ అవుతుంది బ్రెయిన్ లో కొత్త స్కిల్స్ నేర్చుకోవడం వల్ల కొత్త ఛాలెంజెస్ వస్తాయి. అప్పుడు ఆ కొత్త ఛాలెంజెస్ ఎదుర్కోవడం వల్ల మనం ముందు పాయింట్ లో చెప్పినట్టు న్యూరోస్ కనెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎదిగే కొద్దీ ఒదిగుండడం చాలా అవసరం. మనకే అన్నీ వచ్చు అనుకోకూడదు. మీకు ఉపయోగపడే ప్రతిదీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్చుకోండి. పజిల్ సాల్వ్ చేస్తూ ఉండండి, అసలు ఆపొద్దు. ప్రతి కొత్త ఛాలెంజెస్ మనకి బ్రెయిన్ షార్ప్ అయ్యేలా యూజ్ అవుతుంది, ఏది నెగిటివ్ కాదు. సో ప్లీజ్ బీ పాజిటివ్ అండ్ స్టే పాజిటివ్. సో ఇవే మనకు ఉపయోగపడే 7 టెక్నిక్స్ బ్రెయిన్ పవర్ పెంచుకోవడానికి. ఈ టెక్నిక్స్ ని డైలీ రొటీన్ లో ఉంచుకుంటే మనది షార్ప్ మైండ్ అవ్వకుండా ఎవరూ ఆపలేరు. జిడ్డుగాళ్ళ మటుకు ఎప్పుడూ ఉండలేము. సో గైస్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి. అలా గంటని కొట్టడం వల్ల నా ఛానల్ వీడియోస్ డైరెక్ట్ గా మీ యూట్యూబ్ స్క్రీన్ లోకే వచ్చేస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇలాంటి ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. జై హింద్.